అబ్బా వేడి తగ్గించవే, ఒళ్ళు చురుకుమంటుంది. వేడి ఎక్కడుందండి? వీడబ్బా నాన్నగారు మొహం చూసి వదిలేశాడట, లేకపోతే ఏం చేసేవాడు? అయినా ఈయన గారు వాడికి వత్తాసు పలికితే వాడు రెచ్చిపోక ఏం చేస్తాడు? చెప్తా వాడి సంగతి. మేనమామ అంటూ వెళ్ళి వాడి సంకనెక్కావు. ఇప్పుడు ఏమైంది చూడు, మామ సంక విరిగింది, నీ ఒళ్ళు హోనం అయింది. ఎందుకురా అనవసరంగా భరత్తో గొడవ పెట్టుకుంటావు? అతను నీ మంచి కోరే కదా చెప్తోంది. ఒక్కగానొక్క కొడుకు, నేను చచ్చినా మీకు పర్వాలేదు. మీరు మాత్రం భరత్గా నెత్తిపై పెట్టుకుని ఊరేగండి. రేపు మీరు చస్తే వాడేగా మీ తలకొని పెట్టేది. కన్నతల్లితో ఇలాగేనా మాట్లాడేది? వాళ్ళు మీ బాగు కోసం చెప్పేవాళ్లేగా. నీ దృష్టిలో కూడా నేను పనికిరాని దద్దమ్మలా కనిపిస్తున్నానా? ఓ రెచ్చిపోయి క్లాస్ పీకుతున్నావు. నిన్ను మార్చడం మా వల్ల కాదురా, ఆ దేవుడే మార్చాలరా నిన్ను. मेरा भारत महान, भारत माता की మిమ్మల్ని కలవడానికి మీ అబ్బాయి వచ్చాడు. ఎందుకు వచ్చారు? అమ్మ చెల్లెళ్ళు చనిపోయి సంవత్సరం అవుతుంది. మీరు వచ్చి వాళ్ళకి సంవత్సరం జరిపించి పిండ ప్రదానం చేస్తే వాళ్ళ ఆత్మను శాంతిస్తే నాన్న. నేను మేజర్గా యుద్ధంలో ఎంతో మంది శత్రువుల్ని చీల్చి చెండాడాను. వాళ్ళందరి పేరు మీద కర్మకాండాలు జరిపించి పిండ ప్రదానాలు చేయిస్తే వాళ్ళ ఆత్మలు శాంతిస్తాయా, నన్ను క్షమిస్తాయా? మనదే అంతే. వెళ్ళండి కిణచ్చి. శత్రువులు వేరు, మన వాళ్ళు వేరు. మన అనేవాడెవడరా ఈ దేశంలో? ఇప్పుడు నేను నాది అనే స్వార్థంతో మనిషికి మనిషే శత్రువై ఈ సంఘాన్ని మృగాలమయం చేసేశారు. ఈ మృగాలన్నీ మళ్ళీ మనుషులుగా మారేంత వరకు ఈ సంఘంలో నేను అడుగు పెట్టను 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 పెట్టను. అబ్బో, మా బావగారి స్వరాష్ట్రాభిమానం ఎలా వెలిగిపోతుందో చూడండి. ఎక్కడో ఢిల్లీలో జరుపుకోవాల్సిన జన్మదినోత్సవాన్ని మన స్వంత రాష్ట్రంలో ఈ కోవెలలో మనందరి సమక్షంలో సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటున్నారంటే మాటలా? ఇది మన తెలుగు వారందరూ గర్వపడాల్సిన కారణం అని చెప్పేసి తమరందరికీ నేను మనం చేసుకుంటున్నాను. బావగారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. అయ్యా, మా బావగారు అంటే మన ప్రియతమ ప్రధాని గారు ఇలా ఎన్నెన్నో జన్మదినోత్సవాలని మన మధ్యనే మీ అందరి సమక్షంలో జరుపుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థించుకుంటూ, బావగారు పరాయి కేకు బదులు తాగండి 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 మన తెలుగు పాయసం.
నువ్వు కూడా తాగు. బావగారు మీరు కూడా. అమృతం అండి. ప్రధాని గారు, స్వరాష్ట్ర అభిమానంతో తెలుగు సాంప్రదాయబద్ధంగా మీ పుట్టినరోజు పండగను మన రాష్ట్రంలో ఈ కోవిలి సన్నిధిలో ఆ భగవంతుడి ముందు జరుపుకున్నారు కదా, మీ అనుభూతి ఎలా ఉంది? మనిషిగా ఈ ప్రాంతంలో కళ్ళు తెరిచి ఈ మట్టిలో ఎదిగి ఈ సంస్కృతి సంప్రదాయాల అలవాట్లతో పునీతున్నైన నేను ఈ అనుభవాల అనుబంధాన్ని మరువలేను. అందుకే ఢిల్లీకి రాజునైనా ఈ ప్రాంతానికి బిడ్డనై ఈ కోవెల సన్నిధిలో ఆ భగవంతుడి ముందు నా పుట్టినరోజు పండుగని తెలుగు సంప్రదాయబద్ధంగా జరుపుకున్నాను. ప్రధాని గారు, ప్రజలకు మీరిచ్చే సందేశం? మనిషి జీవితంలో ఇలాంటి అనుభవాల అనుబంధాలని మర్చిపోకూడదు. పిఎం గారు, నదుల అనుసంధానంపై మీ స్పందన? అన్ని రాష్ట్రాలు కలిసొస్తే అది కార్యరూపం దాలుస్తుంది. దట్స్ ఇట్. ప్రధాని గారు, మనకు స్వాతంత్రం వచ్చి ఒక జనరేషన్ కాలం పూర్తయింది. అయినా ఈ దేశ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుంది. కుంభకోణాలు, భూ కబ్జాలు, టెర్రరిజం, నక్సలిజం, దోపిడీలు, మానభంగాలతో ఈ దేశం అట్టుడికిపోతోంది. వీటిని ఎందుకు ఆపలేకపోతున్నారు? దేశంలో లెక్కలేనన్ని జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు పుట్టుకొస్తున్నాయి. ప్రజలు డబ్బు కమ్ముడుపోయి మంచి చెడు అనేది ఆలోచించకపోవడం వల్ల అతుకుల బొంతల్లాంటి ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. అందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకుంటూ సభా సమయాన్ని వృధా చేస్తున్నారు. అలాంటప్పుడు దేశ ఆర్థిక పరిస్థితి కుంటుపడిపోకుండా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు కాకుండా ఎలా ఉంటుంది చెప్పండి? ఇంకా ఎంతకాలం? నీ బాధ నాకు అర్థమైంది. నువ్వు చెప్పినట్టు జరగాలంటే సంపూర్ణ మెజారిటీ ప్రభుత్వం కావాలి. కానీ మాది మైనారిటీ ప్రభుత్వం. ఏ సమస్యను ముట్టుకున్నా పేకమేడలా కూలిపోతుంది. అందుకే సమయం చూసి నిర్ణయం తీసుకుంటాం. సార్, మీరు చెప్పింది నేను ఒప్పుకుంటాను. మీ కేబినెట్ లోనే ఎన్నో నేరాలు చేసిన వాళ్ళు ఉన్నారు. స్వయంగా మీ బావమరిది రాయుడు గారే ఉన్నారు. ఆయనపై యాక్షన్ తీసుకోరా? ఇంతవరకు మా దృష్టికి రాలేదు. వస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. అయితే ఇదిగోండి సార్ సాక్ష్యాధారాలు. సాక్ష్యాధారాలు పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఇజ్ ఇట్ ఓకే? ఓకే సార్. పిఎం గారు, మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మా మీడియా తరపున మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైంది మామ అలా ఉన్నావు? నిన్ను వెంటేసుకొని ఆ భరత్ గారితో గొడవపడినందుకు మీ నాన్న నాకు తగిన శాస్త్రే చేశాడు. అసలు ఏం జరిగింది మామ? ఏం జరిగిందా? పదవుల్లో నుంచి ఓడబీకేసి పార్టీలో నుంచి శాశ్వతంగా తొలగించేశాడయ్యా. నన్నే కాదు, మా వాళ్ళందరినీ. పదవిలో ఉన్నప్పుడే ఆ భరత్ గారిని ఏమీ చేయలేకపోయాను. ఇప్పుడు పదవి పోయింది, పార్టీ సభ్యత్వం పోయింది. అమ్మో, తలుచుకుంటేనే గుండె పోటొస్తుంది. ఇదంతా నీ వలన జరిగింది. కర్మ, నా కర్మ. మేనమామ అని నీ నేడకొస్తే మామగారి మామ చందమామలా చల్లగా చేతులు దురుపుకుంటున్నావుగా మామ. ఇహ నా పగ పాడెక్కినట్టే. నువ్వు గాని నాకు సరైన అభయం ఇచ్చావనుకో అల్లుడు, నేను నీకొక చక్కని మార్గం చూపిస్తాను. ఇస్తావా? నాకు మేలు జరిగే మార్గం చూపితే అంతకన్నా వేరేదేముంది మావా? నీ మాట జవ దాటితే నా తల తీసేయి, సరేనా? ఏం సార్, అప్పుడే అలసిపోయారా? కళ్ళు మూతలు పడిపోతున్నాయి. లేవండి. ఓ నువ్వా? నేనే సార్. మీరు ఈ రోజుతో భగవద్గీతను కంప్లీట్ చేస్తున్నారు కదా, చివరిసారిగా చూసి వెళ్దామని వచ్చాను. పుస్తకం చదవడం పూర్తయిందా సారు? ఒక్కరోజు కూడా పుస్తకం ముట్టుకోని వాడివి పుస్తకం విలువ నీకేం తెలుస్తుందిరా? సర్లే వెళ్ళు. పుస్తకం విలువ మీకు తెలుసు కాబట్టే మీ జీవితం ధన్యం కాబోతుంది సార్. ఇందాకటి నుంచి మీరు చూపుడు వేలు నోట్లో పెట్టి పేజీలు తిప్పుతున్నారే, ఆ పేజీల నిండా సెనైడ్ పూశాను.
మన పార్టీ సీనియర్ నాయకులు, మన ప్రియతమ ప్రధాని గత రాత్రి గుండెపోటుతో అనుకోకుండా ఆకస్మిక మరణం చెందినందుకు మన పార్టీకి, అఖిల భారత ప్రజానీకానికి తీరని లోటు జరిగిందని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. ఈ సందర్భంగా వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఒక్క 2 నిమిషాల పాటు మనందరం వారి ఆత్మశాంతికి మౌనం పాటించాలని నేను కోరుకుంటున్నాను. ఆయన ఒక్కగానొక్క కొడుకు, నా మేనల్లుడు జనార్దన్ ప్రయోజకుడు కాలేకపోయాడని ఆయన ఎప్పుడూ తలుచుకుని కుమిలిపోతూ ఉండేవాడు. మేనమావనైన నేను నా అల్లుడికి ఎన్నో విధాలుగా నచ్చచెప్పి అతన్ని ప్రయోజకుడిగా తీర్చిదిద్దే తరుణంలో తన కొడుకు భవితను చూడకుండానే ఆయన మనల్ని విడిచి వెళ్ళిపోవడం నేను తట్టుకోలేకపోతున్నాను. గతించిన ఆయన ఆత్మశాంతి కోసం ప్రయోజకుడుగా మారిన మా అల్లుడిని భావి భారత ప్రధానిగా మా పార్టీ కేబినెట్ మంత్రివర్గం ఏకగ్రీవంగా తీర్మానించింది. శ్రీ జనార్దన్ గారికి ఇదే మా స్వాగతం. భావి భారత ప్రధానికి, యువ నాయకుడు జనార్దన్కి, భారత ప్రజల ఆశాజ్యోతికి. ప్రధాని గారు మాట్లాడండి. ఒక పక్క తండ్రి గారి పోయిన దుఃఖం, మరో పక్క పదవి వరించిన ఆనందం. కడుపారా దుఃఖించాలో, తనివి తీరా ఆనందించాలో తెలియని అయోమయ సంకట పరిస్థితుల్లో మా మామగారు నాకు ప్రధానిగా బాధ్యతలు కట్టబెట్టారు. మా మామగారు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిస్వార్థపూరితంగా సేవ చేస్తానని మనఃపూర్వకంగా ప్రమాణం చేస్తున్నాను. నాకు ఈ వైభవాన్ని కట్టబెట్టిన మా మామగారికి, కేబినెట్ మంత్రులకు, పార్టీ కార్యకర్తలకు, మీడియా వారికి అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గొడ్డళ్ళు, కత్తులు, కర్రలు తీసుకుని యుద్ధానికి వచ్చారేంట్రా? డబ్బు కాసిపడి కన్న తల్లి లాంటి ఈ పచ్చని పొలాల్ని ఈ బృందాల కంపెనీకి అమ్మే పనే లేదు. ఏం పలుకుతున్నారా చిలక పలుకులు? వానలు లేక పంటలు ఎండిపోతున్నాయని